మాజీ మంత్రి మున్సిపల్ చైర్మన్ అన్నాబత్తుని సత్యనారాయణ 33వ వర్ధంతి కార్యక్రమానికి తెనాలిలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఏఎస్ఎన్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వైసీపీ మాజీ మంత్రులు అంబటి రాంబాబు, మెరుగు నాగార్జున, ఎమ్మెల్సీ లేల్లా అప్పిరెడ్డి పాల్గొని నివాళులర్పించారు. సాధారణ రైతు కుటుంబంలో నుండి వచ్చిన అన్నాబత్తుని సత్యనారాయణ అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రముఖ రాజకీయవేత్తగా పేరు తెచ్చుకున్నారని వక్తలు కొనియాడారు. డెల్టా ప్రాంతాన్ని అభివృద్ధి చేసి నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రశంసలు పొందాలని మాజీ మంత్రి మెరుగు నాగార్జున అన్నారు. తండ్రికి తగ్గ తనయుడుగా అన్నాబత్తుని శివకుమార్ తెనాలి అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నారని లేల్లా అప్పిరెడ్డి తెలిపారు. తండ్రి ఆశయాలను పుణికిపుచ్చుకొని మంచి రాజకీయ నాయకుడుగా, విద్యావేత్తగా ఎదిగిన తెనాలి అన్నాబత్తుని శివకుమార్ కు వారి తండ్రి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయన్నారు. 33వ వర్ధంతిని పురస్కరించుకొని వారికి అందరం ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అన్నాబత్తుని సత్యనారాయణ గారి గురించి ఈ తరం వారికి తెలియదు, కానీ మేము చదువుకునే రోజుల్లో నుంచి వారి గురించి మాకు పూర్తి అవగాహన కలిగినటువంటి వ్యక్తులు. వారు ప్రారంభంలో ఒక కౌన్సిలర్గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. తరువాత మున్సిపల్ చైర్మన్ అయ్యారు. తరువాత శాసనసభ్యులుగా గెలిచారు. తరువాత మంత్రిగా పనిచేశారు. తెలుగుదేశం స్థాపకులైనటువంటి నందమూరి తారక రామారావు గారికి సన్నిహితంగా మెలిగినటువంటి ఒక సీనియర్ నాయకులు. వారు చనిపోయి 33 సంవత్సరాలు అవుతుంది. చాలా విలువలు కలిగిన పాతకాలపు నాయకులు ఆయన. చాలా విలువలు కలిగి తెనాలి ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధిలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి అన్నాబత్తుని సత్యనారాయణ గారు. అలాంటి వ్యక్తులు మరి ఈరోజు చాలా అరుదుగా ఉన్నారనే చెప్పాలి. ఆయన వారసుడిగా ఆయన కుమారుడైనటువంటి అన్నాబత్తుని శివకుమార్ గారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఇక్కడ శాసనసభ్యులుగా 5 సంవత్సరాలు పరిపాలన చేసి వారి ఆశయాలను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నటువంటి మా మిత్రులు అన్నాబత్తుని శివకుమార్ గారు. ఆయన లేని లోటుని తీర్చేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి ఆయన కుమారుడు. ఆయన కుమారుడికి ఆయన ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని ఈరోజు వారి 33వ వర్ధంతిని పురస్కరించుకొని మేమందరం వచ్చి వారి ఘనంగా నివాళులు అర్పించి వారు చేసిన సేవలను ఒక్కసారి గుర్తు చేసుకునే అవకాశం కలిగినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఘనంగా వారికి నివాళులు అర్పించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, పర్టికులర్గా డెల్టా ప్రాంతంలో అనాదిగా రైతు సమస్యల మీద, డెల్టా అభివృద్ధి మీద, ఈ ప్రాంతం యొక్క పురోగతి కోసం బీజాలు నాటితే ఆ బీజాలలో ఒక బీజం అన్నాబత్తుని సత్యనారాయణ గారు. ఏ రైతుకైనా ఈ డెల్టా ప్రాంతంలో ప్రాబ్లం వస్తే నేనున్నానని చెప్పి భుజాన కండవా వేసుకుని నడిచి వెళ్ళినటువంటి నాయకుల్లో ప్రప్రథముడు అన్నాబత్తుని సత్యనారాయణ గారు. వారి యొక్క టెస్టిమోనియల్స్ తెనాలిలో ఏ ప్రాంతాన్ని వెతికినా, డెల్టా ప్రాంతంలో ఏ రైతును అడిగినా
పలుక్కుమని చెప్పే పేరు సత్యనారాయణ గారిది. వారు ఎప్పుడు రైతు బాగుండాలా, రైతు సంక్షేమం బాగుండాలా, పంటలు బాగా పండాలా, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలా, అదే వారి కోరిక. అదే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచనలు కూడా అలాగే ఉండేవి. అలాంటి నాయకుడు మరి ఈ ప్రాంతంలో ఉద్భవించటం, ప్రాంత రాజకీయాల్లో తనదైన శైలిలో ముద్ర వేసుకోవటం, తన వారసుని మరలా రాజకీయాలకు అర్పించటం, దాంతోపాటు ఆయన కుమారుడు కాలేజెస్ పెట్టి ఈ ప్రాంత విద్యాభివృద్ధి కోసం మరి వ్యవసాయదారులకు అండగా ఉండే పరిస్థితిని ఈరోజు కల్పించినటువంటి మహనీయుడు సత్యనారాయణ గారు. ఆ కోణంలోనే ఈరోజు వారి ఆలోచనల ప్రకారం ఈ రాష్ట్రంలో ఎవరితో ఉంటే బాగుంటుంది, ఏ రాజకీయ నాయకుడితో నడవాలా, రైతు సంక్షేమాన్ని ఎవరు కోరుతా ఉన్నారు, ప్రజా యొక్క ఆమోదం ఎవరికి ఉంది అని ఆలోచించి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుమారుడితో నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తున్నటువంటి శివకుమార్ గారు సత్యనారాయణ గారి యొక్క ఆలోచనలు, ఆశయాలను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈ ప్రాంత ప్రజలకు ఎవరికి ఆపద వచ్చినా పార్టీలకు అతీతంగా నేనున్నానని చెప్పే సత్యనారాయణ గారి కుమారుని వెంట ప్రజలు నడుస్తున్న తీరు, అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమితంగా ఈరోజు శివకుమార్ గారిని ఇష్టపడతా ఉంటారు. రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రాంతంలో ఏ ఒక్కరికి ఎలాంటి ఆపద వచ్చినా నేనున్నానని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి జెండా మోస్తా ఉన్నాడు. ఆ జెండానే సత్యనారాయణ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్తుందని కూడా తెలియపరుస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని, శివకుమార్ గారికి ఎల్లవేళలా జగన్మోహన్ రెడ్డి గారి నిండు ఆశీస్సులు ఉంటాయని, ఈ ప్రాంత ప్రజలకు ఏ చిన్న ఆపద వచ్చినా సత్యనారాయణ గారి కుమారుడి వెంట మేమంతా కలిసి నడుస్తామని కూడా మీకు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. మున్సిపల్ కౌన్సిలర్గా రాజకీయ ప్రస్తావనని ప్రారంభించి రాష్ట్ర మంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరి హృదయాల్లో చెరగనటువంటి స్థానం సంపాదించుకున్నటువంటి నాయకుడు అన్నాబత్తుని సత్యనారాయణ గారు. ఎందుకంటే కింద స్థాయి నుంచి వచ్చినటువంటి నాయకుడిగా ప్రజలకి సంబంధించి ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్యల పట్ల అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా, పరిష్కరించాలనే తాపత్రయం కలిగినటువంటి వ్యక్తిగా మేము చదువుకునే రోజుల్లో, ఎందుకంటే ఆయన మంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితులు కానీ శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి పరిస్థితులు మేము ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం మేము చదువుకునే విద్యార్థి నాయకులుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన గురించి మేము వింటా ఉన్నాం, చూసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అందుకనే మహానుభావుడు సత్యనారాయణ గారి వారసుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసినటువంటి శివకుమార్ గారు కూడా ఈరోజు నేనైతే వీళ్ళిద్దరూ చూసినప్పుడు వారసత్వ రాజకీయాలు అనే మాట నేనైతే అనను. ఎందుకంటే శివకుమార్ గారితో నాకు వ్యక్తిగతంగా అనుబంధం, సంబంధం కలిగినటువంటి వ్యక్తి, ఆయన మనస్తత్వం దగ్గరగా చూసినటువంటి వ్యక్తిగా, తండ్రికి మించినటువంటి తనయుడిగా రాజకీయాల్లో వచ్చిన దగ్గర నుంచి కూడా తండ్రి ఒక పక్క ప్రజలకి ఇతోధికంగా సహాయం చేసే రీతిలో ఆయన ముందుకు సాగితే, ఆయన్ని మించి కూడా అన్ని రంగాలకు సంబంధించి కూడా, విద్యారంగాన్ని తీసుకున్నా, లేకపోతే పరిశ్రమలకు సంబంధించి కానీ, లేకపోతే తెనాలి ప్రాంతానికి సంబంధించి ఏ ఒక్కరికి ఏ సమస్య వచ్చినా కూడా శివకుమార్ గారు అందరికీ అందుబాటులో ఉండి ఇవాళ తండ్రికి మించిన తనయుడుగా తన తండ్రి పేరు ప్రతిష్టలు మరింత ఇనుముడిపై చేసే విధంగా ఆయన కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాడు. తప్పనిసరిగా భవిష్యత్తులో ఆయన కూడా ఆయన తండ్రి ఏ విధమైన రాష్ట్రానికి ఏ విధంగా సేవలు అందించాడో అదే రీతిలో శివకుమార్ గారు కూడా భవిష్యత్తుకు సంబంధించి కూడా ఆయన సేవలు రాష్ట్రానికి అవసరం. తప్పనిసరిగా ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అందరం కూడా కలిసి ముందుకు సాగే కార్యక్రమాన్ని తీసుకుంటామని ఈ సందర్భంగా చెప్తాం.